మీకు అనుమానమా? అన్ని ఋతువులలోనూ సంతోషంగా ఉన్నారంటే 365 రోజులు సంతోషంగానే ఉన్నారు. ఇప్పుడు ఈ సంతోషానికి అడ్డేదైనా వచ్చిందనుకోండి, బాగా గమనించండి నేను చెప్పే మాటని. ఇప్పుడు ఈ సంతోషానికి అన్ని ఋతువులలో సీతారాములు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు సీతారాములు అడవికి వెళ్ళిపోతారు. పెద్ద విచిత్రం ఏంటంటే, మీకు తెలియదా నాకు తెలియదా, నేను దాచిపెట్టవలసిన అవసరం ఏముంది అందులో, నేను దాచిపెడితే మాత్రం మీకు తెలియదా? అడవికి వెళ్ళిపోయారు. అడవికి వెళ్ళిపోతే మీరు నేను ఏం చేస్తామంటే ఇలా వేళ్ళు విరిచి, అయ్యయ్యయ్యో ఎంత పని చేసిందండి మందర, ఎంత పని చేసిందండి కైకమ్మ, రాముడు అడవికి వెళ్ళిపోయాడు పాపం ఎంత కష్టపడుతున్నాడో అంటాం. ఆయనకి అది సూ కాదు దూ కాదు, ఆయన ఖ. అందుకని నవమి నాడు పుట్టాడు. ఆయన ఏమంటాడంటే, మా నాన్నగారిని సత్యంలో నిలబెట్టి నా ధర్మాన్ని నేను పోషించాను కాబట్టి నాకు సంతోషం అంటాడు. మీకు దుఃఖంలా కనపడుతున్నది రాముడికి దుఃఖం కాదు. అది రాముడికి దుఃఖం అయితే రామాయణం నేను చెప్పక్కర్లేదు, మీరు వినక్కర్లేదు. ఆయనకి ధర్మం కావాలంతే. ధర్మం పట్టుకుని ఉంటే ఆయనకి సంతోషం. ధర్మం వదిలేశాడో రాముడు, అది ఆయనకి ఇబ్బంది. అందుకే అసలు వదలడం. ఎప్పుడైనా వదిలిపెడతాడేమో అన్నట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి, కానీ వదలడం, దాన్నే పట్టుకుంటాడు. ఇది మీరు రామపాత్ర వైపు నుంచి పట్టుకోవాలి. కదలని రాముడు కదలకుండా ఉన్నా కదిలిపోతున్న పాత్రలు ఎన్నున్నాయో పట్టుకోవడం రామాయణం. కదలని రాముడు కదలకుండా ఉన్నాడు, కదులుతున్నవన్నీ కదలని దాన్ని ఆశ్రయించి కదులుతున్నాయి. మీరు గమనించండి, బండి కదులుతుంది. బండి కదలాలంటే దేన్ని ఆధారం చేసుకుని కదులుతుంది? చక్రాలను ఆధారం చేసుకుని కదులుతుంది. చక్రాలు దేనికి బిగింపబడి ఉంటాయి? ఒక ఇరుసుకుంటాయి. ఇరుసలా ఉండి చక్రాలు తిరుగుతూ ఉంటాయి. ఒక తిరగనిది తిరుగుతున్న దాని మీద ఉంటుంది. కదలని బండి కదులుతున్న చక్రాల మీద ఉంటుంది. కదులుతున్న చక్రాల వల్ల బండి కదులుతూ ఉంటుంది తప్ప అసలు అది కదలదు. లేదా కదలని దాన్ని ఆధారం చేసుకుని కదులుతూ ఉంటాయి చక్రాలు. అప్పుడు మీరు ఇరుసు కదలటం లేదు, చక్రాలు బిగింపబడి ఉన్నాయి అనుకుంటే. అలా లోపల కదలని రాముణ్ణి ఆధారం చేసుకుని కదిలిపోతున్న పాత్రలు కదిలిపోవడం మొదలవుతాయి అయోధ్యకాండ నుంచి. ఇంకా ఇది అయోధ్యకాండ నుంచి మీరు ఆ కోణంలో చూడవలసినటువంటి ఒక దృక్కోణం రామాయణాన్ని. అందుకని ఈ కదలికని చూపించడం, గచ్చతా కదులుతున్నాయి, ఇక నుంచి నువ్వు జాగ్రత్తగా కదులుతున్నాయంటే కదలనిదేది కదులుతున్నదేవి ఇది చూడటం నేర్చుకో. ఇది వాల్మీకి హృదయం. గచ్చత అని మొదలెట్టారు ఆయన. గచ్చత అంటే వెళ్ళిపోయెను, వెడలిపోయెను అన్న మాటతో మొదలు పెట్టారంటే అది కదలిక. వెళ్ళడం అంటే కదలిక కదండి. ఈ కదలిక ఏ కదలని దాన్ని ఆధారం చేసుకుని కదలడం మొదలు పెట్టాయన్నీ. ఇది నువ్వు పట్టుకోగలిగితే కదలని వాడెవడో దేని వలన కదలడో నువ్వు పట్టుకోగలవు. ఇది అయోధ్యకాండలో మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అలా కదలకపోవడానికి కారణం ఏమిటంటే ఆయన పట్టుకున్న ధర్మం రాముడిది. ఇప్పుడు గచ్చతామాతులకులం భరతేన తదానఘ శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నో నీత ప్రీతి పురస్కృత. గచ్చతా మాతుల కులం. మాతుల కులం అంటే మేనమామ గారి ఇల్లు. భరతుని యొక్క మేనమామ యుధాజిత్, కేకయరాజు యొక్క కుమారుడు. యుధాజిత్ పెళ్లికే వచ్చాడు. జనక మహారాజు గారి యొక్క నగరానికి, మిథిలా నగరానికి వచ్చాడు. వచ్చి పెళ్ళి అయిపోగానే భరతుణ్ణి శత్రుఘ్నుణ్ణి నేను తీసుకెళ్తానని అడిగాడు. లేదా భరతుణ్ణి అడుగుతాడు కదండి, శత్రుఘ్నుణ్ణి అడగాడు. ఎందుకంటే భరతుడు కదా మేనల్లుడు. కాబట్టి భరతుణ్ణి అడుగుతాడు, ఒరే నిన్ను తీసుకెళ్దామని వచ్చాను రా, నీ పెళ్ళి అన్నారు అక్కడికి వచ్చాను, పెళ్ళి అయిపోయింది కదా, ఏదో నిన్ను తీసుకెళ్ళి సరదాగా నీతో గడపాలనుంది నాకు కొన్నాళ్ళు, అందుకు వచ్చాను, కాబట్టి నిన్ను తీసుకెళ్దాం అనుకుంటున్నాను అంటే భరతుడు తప్పకుండా వస్తాను మామయ్య అంటే కదా దశరథుడిని అడగడం వెళ్తానని. మీరు బాగా ఆలోచించండి. ముందు అసలు భరతుడు ఒప్పుకుంటే కదండి దశరథ మహారాజు గారిని అడగడం. దశరథ మహారాజు గారు భరతుడిని పిలిచి నువ్వు మీ మేనమామ ఇంటికి వెళ్ళిపోని అనరు. ఎందుకనరు? ఒక్కటే కారణం, కొత్తగా పెళ్ళయింది, తన భార్యతో కలిసి వచ్చి